అయితే బీఆర్ఎస్ పార్టీ కర్తాల్ మండల జెడ్పీటీసీ అభ్యర్థులను మనం చూసుకున్నట్టయితే కులాల వారీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థులు ఉండబోతున్నారని ఒకసారి మనం చూసుకున్నట్టయితే మొదటగా ఎస్టీ రిజర్వేషన్ వస్తే జరుపుల దశరథ్ నాయక్ మొదటగా మనకు ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. కర్తాల్ విలేజ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు జరుపుల దశరథ్ నాయక్ పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. జరుపుల దశరథ్ నాయక్ మనకు గతంలో జెడ్పీటీసీ విజయం సాధించడం మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఓసీ నుంచి గంప వెంకటేష్ కర్తాల్ విలేజ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కూడా మనకు పోటీ చేయడం జరిగింది. ఒకసారి గంప వెంకటేష్ గురించి మనం చూసుకున్నట్టయితే గతంలో పిఎస్సిఎస్ చైర్మన్ గా కూడా మనం ఉండడం జరిగింది. ఇతను కూడా కొంత అనుభవం ఉండడంతో పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. తర్వాత గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి కర్తాల్ విలేజ్ నుంచి ఓసీ రిజర్వేషన్ వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఇతని గతంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ అధ్యక్షులు కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ఇతనికి. తర్వాత ఎస్సీ రిజర్వేషన్ అన్నాసపల్లి విలేజ్ నుంచి కంపల పరమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒకసారి మనకు ఇతను పరమేష్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇతను కంటెస్టెడ్ ఎంపీటీసీ సర్పంచ్ గా కూడా ఓడిపోయిండు, ఎంపీటీసీ గా పోటీ చేసిండు. తర్వాత మండల ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా కంపల పరమేష్ కు ఉంది. సో ఇతను కూడా ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ వస్తే పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. తర్వాత బీసీ రిజర్వేషన్ నుంచి జోగు వీరయ్య ఎక్కువైపల్లి విలేజ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. తర్వాత ఒకసారి మనకు జోగి వీరయ్య చూసుకుంటే ఒకసారి ఎక్స్ ఎంపీటీసీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తర్వాత కంటెస్టెడ్ సర్పంచ్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా మనకు కనపడతా ఉంది. తర్వాత బాచిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓసీ రిజర్వేషన్ నుంచి మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కర్తాల్ విలేజ్ నుంచి మనకు ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఒకసారి తర్వాత బొప్పిడి గోపాల్ బీసీ రిజర్వేషన్ నుంచి రావిచెడి విలేజ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఒకసారి మనకు బొప్పిడి గోపాల్ గురించి చూసుకున్నట్టయితే కూడా ఇతను కూడా కంటెస్టెడ్ సర్పంచ్ తర్వాత ఎక్స్ ఎంపీటీసీగా పనిచేసినటువంటి అనుభవం కూడా మనకు కనపడతా ఉంది. తర్వాత లాలికోట నరసింహ బీసీ రిజర్వేషన్ నుంచి ఇతను సరికొండ విలేజ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే తర్వాత బావుండ్లపల్లి ఆనంద్ ఎస్సీ రిజర్వేషన్ నుంచి ఇతను బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మనకు కర్తాల్ విలేజ్ నుంచి పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రధానంగా వీళ్ళు పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది కులాల వారీగా.